నేటి సువార్తలో బప్తిస్మా యోహాను మరణం యొక్క విచారకరమైన కథను మనం వింటాము. హెరోదు పాపం గురించి యోహాను నిజం మాట్లాడినందుకు రాజైన హెరోదు యోహానను చెరసాలలో వేశాడు. హెరోదు యోహానను గౌరవించినప్పటికీ అతని మాట వింటాడానికి ఇష్టపడినప్పటికీ అతను బలహీనుడు మరియు ఇతరులచే సులభంగా ప్రభావితమయ్యాడు. హెరోదు ఒక్క విండాలోనో మూర్ఖపు వాగ్దానం చేసినప్పుడు అది తప్పు అని అతనికి తెలిసినప్పటికీ చివరికి అతను యోహాను మరణానికి ఆదేశించాడు. బాప్తిస్మా యోహాను మనకు గుర్తుచేస్తున్నాడు, దేవుని అనుసరించడం అందే కొన్నిసార్లు సత్యం కోసం నిలబడతాం. అది ప్రమాదకరమైనది లేదా ప్రజాదరణ పొందగకైనా సరైనది గురించి మాట్లాడడానికి యోహాను భయపడలేదు. అతను ప్రజలకు భయపడటం కంటే దేవుని ఎక్కువగా విశ్వాసించాడు. అతని ధైర్యం అతని ప్రాణాలను బలిగొంది, కానీ అతని సాక్ష్యం నేటికి మనకు వెలుగుగా ప్రకాశిస్తుంది. కాబట్టి బాప్తిస్మా యోహానుల విశ్వాసప్రదంగా ఉండడానికి కృపను అడుగుదాం. సత్యం కోసం నిలబడటానికి మనం ఎప్పుడు భయపడకూడదు, కానీ ఎల్లప్పుడూ ప్రేమతో చెయ్యాలి. మరియు మనం బలహీనంగా భావించినప్పుడు దేవుడు మన బలం అని గుర్తుంచుకుందాం. ప్రభు ప్రతిరోజు నిన్ను నమ్మకంగా అనుసరించడానికి మాకు ధైర్యం ఇవ్వండి. ఆమేన్.